2016లో వచ్చిన తుఫాన్ మీకు గుర్తుందా? సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఆ ఆరెంజ్ తుఫాన్ ఈ సీజన్లో ఓ రేంజ్లోకి మారిపోయింది. 2016లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఈ 2026 సీజన్లో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూశాక ఈ సీజన్లో మళ్ళీ టైటిల్ తొండకపోతారేమో అనిపిస్తుంది. ఇదేదో ఊరికి చెప్పట్లేదు. 2016ని రిపీట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ 5 రీజన్స్ కనిపిస్తున్నాయి. అసలు రీజన్స్ ఏంటి? ఇప్పుడు సన్ రైజర్స్ ఆడుతున్న ఆటతో కప్పు గెలవగలిగే సత్తా ఉందా లేదా, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఛానల్లో కొత్తగా ఇలాంటి ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టారంటే చాలు, వెతుక్కోవాల్సిన పని లేకుండా మీ దగ్గరికి వీడియోస్ తీసుకొస్తాను. ఇంకా పోయి లిట్ మామా ఇప్పుడే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ సిచ్యువేషన్ ఏంట్రా అని చూసుకుంటే ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడి దీంట్లో 6 మ్యాచెస్ గెలిచి థర్డ్ పొజిషన్లో ఉన్నారు. లాస్ట్కి 5 మ్యాచెస్ గెలిచి పిచ్చెక్కించే ఫామ్లో కనిపిస్తున్నారు. అయితే సీజన్ స్టార్టింగ్లో కొంతవరకు స్ట్రగుల్ అయినప్పటికీ ఆ తర్వాత బౌలర్స్ బాగా పర్ఫామ్ చేయడం, బ్యాటర్స్ పెద్ద స్కోర్ చేయడం అండ్ కొత్త ఆటగాళ్ళు కూడా ఇంప్రెసివ్గా రాణించారు. ఇప్పుడు చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ కానివచ్చు, పేస్ అటాక్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని విషయాల్లోనూ ఆరెంజ్ ఓ రేంజ్లో కనిపిస్తున్నారు. మరి సీజన్ స్టార్టింగ్ ముందు అసలు క్వాలిఫై అవుతారా అనే డౌట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం టాప్ 2లో ఉంటారా అనే దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు చిన్న ఫైట్ అయినా ఇవ్వగలరా అనే స్టేజ్ నుండి టాప్ 2కి కాంపిటీషన్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చారంటే ఈసారి సన్ రైజర్స్ ఏ విధంగా రైజ్ అవుతున్నారో అని తెలుస్తుంది. అయితే చివరిగా సన్ రైజ్ అయింది మాత్రం 2016లోనే. ఆ తర్వాత లాస్ట్ 10 సీజన్స్ నుండి కప్పు కొట్టలేకపోయారు. 2018లో బాగా పర్ఫామ్ చేసి లీగ్ మొత్తాన్ని డామినేటింగ్ చేసినా కానీ ఆ సంవత్సరం కప్పు గెలవలేకపోయారు. మళ్ళీ 2024లో T20 ఫార్మాట్ని మార్చేసి ఇంపాక్ట్ చూపించినా కానీ బై ద బ్యాడ్ లక్ ఫైనల్స్ ఓడిపోయారు. ఆ 2 సీజన్స్లో ఎస్ఆర్ఎస్ టైటిల్ గెలవడానికి టోటలీ డిజర్వ్ అయినా కానీ ఓడిపోయారు. కానీ ఈసారి చాలా విషయాలు చూస్తుంటే 2016 సీజన్కి సిమిలర్గా కనిపిస్తున్నాయి. అవన్నీ చూశాక మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సన్ రైజర్స్ కప్పు కొట్టడానికి డెస్టినీ ప్లాన్ చేస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి ఒక 5 సెంటిమెంట్ చూద్దాం. నెంబర్ 1, 2016 సీజన్ ఓపెనింగ్ సెంటిమెంట్. 2016 సీజన్లో ఎస్ఆర్ఎస్ వల్ల ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయారు అండ్ ఈ సీజన్లోనూ ఆడిన ఫస్ట్ 2 గేమ్స్లో ఓడిపోయారు. ఇక్కడ మరో బిగ్ హైలైట్ విషయం ఏంటంటే 2016 సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో చిన్న సమయంలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోయారు, అది కూడా చిన్న సమయంలోనే ఓడిపోయారు. అంటే 10 సంవత్సరాల ముందు ఎలాంటి రిజల్ట్ అయితే చూశారు, హాస్టేస్ ఇప్పుడు అలాంటి ఓపెనింగ్ స్టార్ట్ చూసాం. సెకండ్ సెంటిమెంట్ చూసుకుంటే అదే ఆస్ట్రేలియన్ కెప్టెన్. 2016 సీజన్లో లో ఎక్స్పెక్టేషన్స్ ఒక ఆస్ట్రేలియన్ సన్ రైజర్స్ని లీడ్ చేశాడు. అసలు అతని లీడర్షిప్లో ఎస్ఆర్ఎస్ క్వాలిఫై అవుతారు అని కూడా ఎవరు అనుకోలేదు. కట్ చేస్తే కప్పు గెలిపించి ఆరెంజ్ జర్మీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. అతను ఎవరో మీ అందరికీ తెలిసిందే, మన డేవిడ్ వార్నర్. అయితే టైటిల్ గెలవక ముందు సీజన్లో అంటే 2015 సీజన్లో కనీసం టాప్ 4 కూడా క్వాలిఫై అవ్వలేకపోయారు. కానీ ఆ తర్వాత కంబ్యాక్ చేసి కప్పు గెలిచారు. ఇప్పుడు ఇదే సినారియో కనిపిస్తుంది. ఈసారి కూడా సన్ రైజర్స్ని లీడ్ చేసేది ఆస్ట్రేలియన్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్. అప్పుడు డేవిడ్ వార్నర్ కప్పు గెలిపించాక మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మరో ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఎస్ఆర్ఎస్ని నడిపిస్తాడు అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. అండ్ మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు 3 ఓవర్సీస్ కెప్టెన్స్ మాత్రమే ఐపీఎల్ ట్రోఫీస్ని గెలిపించారు. ఆ 3 కూడా ఆస్ట్రేలియా టీం ప్లేయర్సే. 2008లో షేన్ వార్న్, 2009లో అడమ్ గిల్క్రిస్ట్ అండ్ 2016లో డేవిడ్ వార్నర్ గెలిపించారు. ఈ సీజన్లో ఒక ఫారెన్ కెప్టెన్ మాత్రమే కనిపిస్తున్నాడు, అతను కూడా ఆస్ట్రేలియా టీం ప్లేయరే. ఇది కోఇన్సిడెన్స్ అయితే కాకపోవచ్చు. ముందు చెప్పినట్టు 2015 సీజన్లో ఎస్ఆర్హెచ్ వార్నర్ లీడర్షిప్లో టాప్ 4కి వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత సీజన్లో కప్పు కొట్టారు. సిమిలర్లీ లాస్ట్ 2025 సీజన్లో ప్యాట్ కమిన్స్ లీడర్షిప్లో ఎస్ఆర్హెచ్ టాప్ 4కి క్వాలిఫై అవ్వలేకపోయారు. అలాంటప్పుడు ఈ సీజన్ టైటిల్ విన్నింగ్ సీజన్ కాదంటారా? ఒక టీంకి ఇన్ని విషయాలు కలిసి రావడం అనేది సాధారణ విషయం అయితే కాదు. ఇది డెస్టినీ కాకపోతే ఇన్ని విషయాలు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత జరగవేమో కదా. ఇక థర్డ్ సెంటిమెంట్ విషయానికి వస్తే అదే పాయింట్స్ టేబుల్. 2016 సీజన్లో గుజరాత్ లయన్స్ అండ్ ఆర్సీబీ లీగ్ మొత్తాన్ని డామినేటింగ్ చేసి పడేశారు. వాళ్ళిద్దరూ టాప్ 2లో ఫినిష్ చేశారు. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ థర్డ్ పొజిషన్తో ఫినిష్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరం ఇదే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పీబీకేఎస్ అండ్ ఆర్సీబీ ఎవరికి అందని రేంజ్లో రెచ్చిపోయి ఆడుతున్నారు. వీళ్ళు లుక్ చూస్తుంటే డెఫినెట్లీ టాప్ 2లో ఫినిష్ చేస్తారనిపిస్తుంది. మరి సన్ రైజర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నా కానీ పీబీకేఎస్ అండ్ ఆర్సీబీ నుండి హెవీ కాంపిటీషన్ వల్ల మేబీ టాప్ 2లో ఉండకపోవచ్చు అనిపిస్తుంది. సీజన్ ఎండ్ అయ్యేసరికి థర్డ్ పొజిషన్లో ఫినిష్ చేయడానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి టాప్ 2లో ఉండకపోవడం కూడా ఎస్ఆర్హెచ్ మంచికే. 2016 సీజన్లో ఇదే థర్డ్ పొజిషన్తో ఫినిష్ చేసి కప్పు కొట్టారు. ప్రజెంట్ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ అదే రిపీట్ అవ్వచ్చు అనుకుంటున్నాం. ఇక ఫోర్త్ సెంటిమెంట్ చూసుకుంటే అదే ఫైనల్ మ్యాచ్. 2016లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫైనల్స్ ఆడారు. ఆ సంవత్సరం బాగా రాణించిన గుజరాత్ మాత్రం ఫైనల్స్కి వెళ్ళలేకపోయారు. కానీ ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ నుండి ఫైట్ చేసి అలా ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుంటూ ఫైనల్స్కి రీచ్ అయ్యారు. ఈసారి ఆర్సీబీ ఆడ చూస్తుంటే ఎలాగైనా ఫైనల్స్కి వెళ్ళేలా కనిపిస్తున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఇంకా భయంకరంగా మారిపోయారు.
ఇప్పుడు అందరూ ఆర్సీబీ అండ్ పంజాబ్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు తప్పిస్తే ఎస్ఆర్హెచ్ కప్పు కొడతారని ఎవరూ పెట్టుకోలేదు. సేమ్ 2016లోనే ఇదే జరిగింది. అప్పట్లో గుజరాత్ అండ్ ఆర్సీబీ హాట్ ఫేవరెట్స్గా ఉండేవి. సో సన్ రైజర్స్ ఈసారి పంజాబ్ని ఓడించి ఫైనల్స్కి వెళ్తే మాత్రం నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ 2016లో చూసినట్టు మళ్ళీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీని ఫైనల్స్లో చూడొచ్చు. అండ్ ఫిఫ్త్ సెంటిమెంట్ చూసుకుంటే అదే చిన్నస్వామి స్టేడియం సెంటిమెంట్. 2016 ఫైనల్స్ చిన్నస్వామి స్టేడియంలో ఆడారు. అప్పటి వరకు లీగ్ మొత్తాన్ని డామినేటింగ్ చేసిన ఆర్సీబీని సన్ రైజర్స్ ఎలా ఓడించారో చూసాం. ఇప్పుడు కూడా అదే సినారీ చూడొచ్చు. ఎందుకంటే ఈసారి కూడా ఫైనల్స్ చిన్నస్వామి స్టేడియంలోనే ఆడబోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇదేదో కోఇన్సిడెన్స్లా కనిపించట్లేదు. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత సన్ రైజర్స్ కప్పు కొట్టడానికి డెస్టినీ ప్లాన్ చేసినట్టు ఉంది. ఎందుకంటే 2016లో జరిగినట్టు ఈసారి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోవడం, దాంట్లో ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ పైన ఓడిపోవడం, ఆస్ట్రేలియన్ కెప్టెన్ లీడ్ చేయడం, ఫైనల్ చిన్నస్వామిలో జరగడం, పీబీకేఎస్ అండ్ ఆర్సీబీ డామినేటింగ్ చేస్తున్న టైంలో ఎస్ఆర్హెచ్ టాప్ 4లోకి ఫినిష్ చేయడానికి పాసిబిలిటీస్ ఉండడం, ఇవన్నీ చూస్తుంటే ఈ 2026 సీజన్ సన్ రైజర్స్ కోసమే రాసినట్టు ఉంది. ఆల్సో ఒక టీం కప్పు కొట్టి మళ్ళీ 10 సంవత్సరాలు ఆగి ట్రోఫీ వినవడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒక కేకేఆర్ మాత్రమే ఇది చేసి చూపించారు. అండ్ 2014లో టైటిల్ గెలిచాక మళ్ళీ 2024లో గెలిచారు. ఈ ఒక్క టీం తప్పిస్తే మిగతా ఎవరు ఈ 10 ఇయర్స్ సెంటిమెంట్ని బ్రేక్ చేయలేకపోయారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి దీన్ని బ్రేక్ చేయడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. ఇన్ కేస్ కప్పు కొడితే మాత్రం ఆరెంజ్ హిస్టరీ పేజెస్లో ఉండిపోతుంది. అండ్ ఫైనలీ ఈసారి సన్ రైజర్స్ కప్పు గెలుస్తారంటే నన్ను అడిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడ చూస్తుంటే కప్పు గెలవడానికి ట్రూలీ డిజర్వ్ అన్నట్టు ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్లో సన్ రైజర్స్ డామినేషన్ చేస్తున్నారు తప్పిస్తే ఎస్ఆర్హెచ్ పైన డామినేషన్ చేసి ఎవరు విన్ అవ్వలేకపోతున్నారు. బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కాంబినేషన్స్ అన్ని సెట్ అయిపోయాయి. అండ్ ప్లేయర్స్ ఫామ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బెస్ట్ ఇస్తున్నారు. ఒక 2-3 ప్లేయర్సే అని కాకుండా అందరూ మ్యాచ్ విన్నింగ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. లైక్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రెవిస్ హెడ్, క్లాసెన్, మలింగా, సాలిల్, నితీష్, ప్రఫుల్ ఇలా చెప్పుకుంటూ పోతే టీంలో ఈ ప్లేయర్ పర్ఫామ్ చేయట్లేదు అనడానికి లేదు. ముఖ్యంగా బ్యాటింగ్లో భయంకరంగా మారిపోయారు. 300 టార్గెట్ ఇచ్చినా తక్కువే అన్నట్టు కొడుతున్నారు. ఇలాంటి టీం ఉన్నప్పుడు, దట్ ఇలాంటి రూత్లెస్ ఫామ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రోఫీ గెలవడానికి 100% అవకాశం ఉంటాయి. ముందు చెప్పినట్టు చాలా సెంటిమెంట్స్ కలిసి వస్తున్నాయి కాబట్టి ఈసారి ఎస్ఆర్హెచ్ ఏగల్స్లో సెకండ్ ట్రోఫీ ఎగరేసుకుపోతారేమో అనుకుంటున్నా. మరి సన్ రైజర్స్ కప్పు గెలుస్తారా లేదా మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా వాళ్ళు లేట్ మావా ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.